అందరికీ నమస్కారం. మీకు తెలుసు, నేను తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కన్నబాబు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అమర్నాథ్. ఈరోజు పత్రికల్లో కొన్ని వార్తలు చూసాం. చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీకి సంబంధించిన సమావేశం పెట్టి ఆ సమావేశంలో మా పార్టీ గురించి, మా నాయకుడి గురించి మాట్లాడినట్టుగా పత్రికల్లో చూసాం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్ అయినా, ఏ సమావేశమైనా జగన్ గారి పేరు ఎత్తకుండా ఆయనకి తెల్లారిన పరిస్థితి వచ్చింది. జగన్ గారి పేరు ఎత్తితే నిద్దట్లో కూడా ఉలికిపడే పరిస్థితికి ఇవాళ తెలుగుదేశం పార్టీ చేరింది. మీరు చూస్తూ ఉన్నారు, ఈ నియోజకవర్గ ప్లేనరీలు, జిల్లా ప్లేనరీలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము చేస్తూ ఉంటే వేలల్లో జనం వస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఉత్సాహంగా వచ్చి సమావేశంలో, సభలు పూర్తయ్యాయని చెప్పే వరకు కూడా కదలకుండా కూర్చుంటున్న పరిస్థితి, నిలబడుతున్న పరిస్థితి. అదే తెలుగుదేశం పార్టీ నవనిర్మాణ దీక్షలను పెడితే కనీసం బెంజి సర్కిల్లో విజయవాడలో పెడితే 10 మంది లేని పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కిపడి ఏం జరుగుతుందో ఆయనకి అర్థమైపోయి ఏది పడితే అది మాట్లాడి తమ పార్టీ కేడర్లో ఉత్సాహాన్ని నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం ఏదో ఒక బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఇవాళ పత్రికలో చూసాం మేము, జగన్ ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతారు, ప్రతిపక్షమే ఈ రాష్ట్రంలో ఉండదని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా పత్రికలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారో, ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడం కోసం ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో, ఎన్ని రకాల ప్రలోభాలు పెడుతున్నారో ఇదే ఉదాహరణ. జగన్ జైలుకి వెళ్ళిపోతారు నిరంతరం కలవరిస్తూ అది మాత్రమే తమల్ని కాపాడుతుంది వచ్చే ఎన్నికల్లో అన్నట్టుగా ఆయన ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అంతే తప్ప ఆయన చేసిన పనితీరుకి 10 ఓట్లు రాలుతాయని మాత్రం ఆయన కూడా విశ్వసించట్లే. మేము చెప్తున్నాం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే జగన్ గారి మీద రాజకీయ కక్షపూరితమైన వాతావరణంలో ఒక కుట్రపూరితంగా ఆ రోజు జైలుకి పంపించిన క్రమంలో అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా హస్తం ఉందనేది అందరికీ తెలుసు. ఈరోజు మళ్ళీ మాట్లాడితే జైలు అని మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, నిజంగా జైలుకంటూ వెళ్లాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి, వారి తనయుడు లోకేష్ గారికి ఎన్ని శిక్షలు పడతాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక్క స్కాము లేని రోజు లేదు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో. చివరికి జన్మభూమి కమిటీలు కూడా పెన్షన్లు ఇచ్చే వాళ్ళ దగ్గర దారుణంగా దోచుకుంటున్న పరిస్థితి నుంచి అమరావతి వరకు, స్విస్ ఛాలెంజ్ వరకు నిరంతరం దోపిడీ దోపిడీ దోపిడీ. ఇంకా విశాఖపట్నంలో భూదందాలు అయితే మిత్రుడు చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు చేసే కుట్రలు, కుతంత్రాలు, అవినీతికి ఈ ప్రజలందరూ కూడా ఈసరించుకుంటూ ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గారి మీద నిందలు, ఆరోపణలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తున్నామని నమ్మకంతో ఉంటే ఈ వచ్చిన ఆరోపణల మీద ఎందుకు సిబిఐ విచారణకి సిద్ధం కావట్లేదు? సిబిఐ విచారణ చేయించుకుని మీరు ఎంత పునీతిలో బయట పెట్టుకోవడానికి ఎందుకు వెనకంజ చేస్తున్నారని అడుగుతున్నాం మేము. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు వస్తే అదే సభలో, అసెంబ్లీలో సిబిఐ విచారణకి ఆదేశించి తాను నిజాయితీని నిరూపించుకున్నారు. మరి మీకెందుకు భయం? నిన్న ఎర్రచందనం దొంగ రవాణా హెరిటేజ్ వ్యాన్లో జరుగుతుందని బయటపడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ వైఎస్ఆర్ మీద వేరే రకమైన ప్రకటనలు, ప్రచారాలు, అబద్ధాలు మాట్లాడుతూ కాలం వెలుబుచ్చుతా ఉన్నా తప్ప ఇందులో మరొకటి లేదు. ఆ రోజు ఎర్రచందనం కూలీల పేరిట కూలీలని చెప్పి అమాయక తమిళుల్ని కాల్చి చంపేసి మరి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? అప్పట్లో గంగిరెడ్డి అనే ఒక ఆయన స్మగ్లరు, ఆయన నిరోధించాలని చెప్పి మీరు గవర్నర్కే లెటర్ రాశారు కదా. మరి ఇవాళ స్మగ్లింగ్ ఎక్కడ జరుగుతుందని బయటపడింది? హెరిటేజ్ వ్యానుల్లో జరుగుతున్నట్టుగా బయటపడింది. దీని మీద ఎందుకు చర్యలు తీసుకోరు? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మీకున్న ఒకే ఒక ఆధారం జగన్ గారి మీద ఆరోపణలు చేయడం. మీరు అలాగే కాలం వెళ్ళబుచ్చండి. 2019 కానీ 18 కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మీ అసలు స్వరూపం ఏంటో బయట పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మీకు కానీ ధైర్యం ఉంటే మీ మీద వస్తున్న ఆరోపణలకి
సిబిఐ విచారణకి ఆమోదించాలని, అప్పుడు ఎవరు జైలుకి వెళ్తారో తేలిపోతుందని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం ఖాయం అన్నటువంటి మాటని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2014 తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇదే హైదరాబాదులో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 50 లక్షల రూపాయలు ఆయన తన శాసనసభ్యుడికి ఇచ్చి కొనుగోలు చేయడానికి పంపించినటువంటి విషయం మనం ప్రపంచం అంతా కూడా చూసింది. దానికి సంబంధించి ఈయన మాట్లాడినటువంటి ఆడియో టేపులన్నీ ప్రపంచం అంతా కూడా విన్నాయి. దానికి సంబంధించి ఎక్కడ నువ్వు జైలుకి వెళ్ళిపోతావు అన్నటువంటి భయంతో సెక్షన్ 8 అనేటువంటిది తెర మీదకి తీసుకొని వచ్చి నువ్వు విజయవాడ పారిపోయినటువంటి మాట వాస్తవం కదా, అది ఆ రోజు నువ్వు జైలుకి వెళ్తావు అన్నటువంటి భయంతో చేసినటువంటిది కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. పట్టిసీమ నిర్మాణం చేసినప్పుడు అత్యంత అవినీతి ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా దాన్ని అభివర్ణిస్తే ఆ రోజు ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తే దానికి భయపడ్డావు. కాగు దాని మీద తప్పుపట్టి దాదాపు 500 కోట్ల పైచిలకు అవినీతి జరిగిందన్నటువంటి 500 కోట్ల రూపాయల పైచిలకు అవినీతి జరిగిందని చెప్తే దాని మీద జైలుకి వెళ్తావు అన్నటువంటి భయంతో నువ్వు ఎంక్వైరీ చేయడానికి వెనకడుగు వేశావు. నిన్నటికి నిన్న రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదాని ఈ రాష్ట్ర ప్రజానీకం తాలూకా భవిష్యత్తుని తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణాన్ని నాకు అప్పగించండి, నేను పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుంది, అది నాకే ఇవ్వాలని చెప్పి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టు పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి కోసం మాట్లాడుతూ ఉంటే దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఎక్కడ జైలుకి వెళ్తావు అన్నటువంటి భయంతో దాని మీద ఎంక్వైరీ లేదు. నిన్నటికి నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి లక్షలాది కోట్ల రూపాయలు భూ స్కాములకు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకంతో పాటు రాష్ట్ర దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరుగుతూ ఉంటే వాస్తవాలు ఆధారాలతో బయటపెట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రులు, మీ కేబినెట్ సహచరులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కొడుకుతో సహా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి మాట ప్రతిపక్షంగా మేము చెప్తా ఉన్నాం. ఆధారాలు చూపిస్తూ ఉంటే సిట్ పేరిట దాన్ని డైల్యూట్ చేయాలని, ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ చేస్తే మళ్ళీ ఈయన జైలుకి వెళ్తాడన్నటువంటి భయంతో మీరు సిబిఐ ఎంక్వైరీకి వెనకడుగు వేసినటువంటి మాట వాస్తవం కదా. దానికి ఆ విషయంలో ఎక్కడ మీరు జైలుకి వెళ్తారన్నటువంటి భయంతో మీరు ఎంక్వైరీ వేయకుండా తప్పించుకున్నటువంటి మాట వాస్తవం కదా. నిజంగా మీకంటూ ఎంక్వైరీ చేసి జైలు శిక్ష చేస్తే మీకు ఉన్నటువంటి వయసు కూడా సరిపోదు, మీకు సాదాసీదా శిక్ష కూడా సరిపోదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అరెస్ట్ మాత్రం అయ్యారు, అది కూడా రాజకీయ కక్షపూరితమైనటువంటి అరెస్టులు చేసి దాంట్లో మీ ఇన్వాల్వ్మెంటు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టి మీరు జైలుకి పంపించినటువంటి మాట వాస్తవం కాదా? అసలు మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. 99 తప్పులు చేసినటువంటి శిశుపాలుడు కూడా 100సారి వధించినటువంటి సందర్భాలు మనకు గుర్తున్నాయి. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 2019లో శిశుపాలుడి వధ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2019లో ప్రజలే వధిస్తారు. అంతకన్నా ముందు న్యాయస్థానాలకి ఎంక్వైరీలు వేస్తే తప్పకుండా అంతకన్నా ముందే ఈయన జైలుకి వెళ్ళడం ఖాయం. ఆ జైలు అనేటువంటి మాట భయం పట్టుకొని ఈరోజు లేనిపోయినటువంటి మాటలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అవినీతి, చేస్తున్నటువంటి అక్రమాలు ఇవన్నీ ఆయనకు కనబడట్లేదు. గురువింద కింద నీతిని ఈరోజు చెప్తా ఉన్నారు. తప్పకుండా రానటువంటి కాలంలో
దానికి తోడు నిన్న ఏదో వనం మనం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమం వనం మనం కాదు, ధనం మనం కార్యక్రమం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజానీకం తాలూకా సంపదని దోచుకు తింటున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి త్వరలో జైలుకి వెళ్ళడం ఖాయం అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసినటువంటి ఆరోపణలు కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆయన కొడుకు కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మేము ఏ అవినీతి చేయలేదన్నటువంటి ధైర్యం అనుకుంటే, ఏదో మొన్న విశాఖపట్నంలో ఒక సవాల్ విసిరాడు, 24 గంటల్లో బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పినటువంటి మాట నారా లోకేష్ గారు మాట్లాడారు. తక్షణమే మేము సిద్ధమని చెప్పాం. అయినా చర్చల ద్వారా దీంట్లో ఎవరు కూడా లబ్ధి పొందేది ఉండదు. సిబిఐ ఎంక్వైరీ మాత్రమే నిజమైనటువంటి దోషుల్ని బయటపెడుతుంది. ఎక్కడ మీరు బయటకు వచ్చి మిమ్మల్ని జైల్లో పెడతారనేటువంటి భయంతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. అంటే రాష్ట్రపతి అభ్యర్థికి ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తికి నమస్కారం చేస్తే తప్ప అది సంస్కృతిలో భాగం కాదా? అంటే మీరు ఏం చేసినా రైట్గా కనిపిస్తుంది, మీరు మాత్రం వంగి ఎవరికైనా దండాలు పెట్టచ్చు. చివరికి ఓటు నోటు కేసు కోసం హైదరాబాద్ వదిలి పారిపోయి వాళ్ళ కేసీఆర్ అని పదం ఉచ్చరించడానికి కూడా భయపడతాను. నువ్వు కూడా మాట్లాడతావు చంద్రబాబు నాయుడు అని మేము అడుగుతున్నాం. అసలు ఏం మాట్లాడుతున్నాడైనా చంద్రబాబు నాయుడు? ఆయన కనీసం ఏమైనా అర్థమవుతుందా? రోమ్ తగలబడితే ఫిడేలు వాయిస్తున్న నీరో చక్రవర్తి లాగా ఒక పక్క ఏజెన్సీలో గిరిజనుల మరణాలు, ఈ వాళ్ళకి పౌష్టికాహార లోపంతో రక్తహీనతతో మన రాష్ట్రంలో భాగమైన గిరిజనులు చనిపోతూ ఉంటే నీకు చీమ కుట్టినట్టేనా లేదా? కనీసం ఒక్క రివ్యూ చేసావా? నువ్వు రావాల్సిన అవసరం లేదా? గత ఏడాది కాలంలో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో సుమారు 100 మంది బయటపడ్డ మరణాలు, కాళ్ళవాపు వ్యాధితో 16 మంది చచ్చిపోయారు. పౌష్టికాహార లోపంతో నవజాత శిశువులు బాలింతలు దాదాపు 39 మంది 40 మంది చనిపోయారు. మళ్ళీ పౌష్టికాహార లోపంతో విష జ్వరాలతో 17 మంది చనిపోయారు. వందలాది మంది ఆసుపత్రిలో ఉన్నారు. మీకు చీమ కుట్టినట్టేనా లేదా? నిరంతరం జగన్ గారి మీద బుర్ర జల్లుకుంటూ ఇలా రోజులు వెళ్ళదీసి ప్రచారంలో బతుకుదామని అనుకుంటే అది మీ ఇష్టం. మీకు బాధ్యత లేని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎంతసేపు మభ్యపెట్టే పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం మేము, కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజల సమస్యల పట్ల పేదల గుండె చప్పుడు వినడానికి జగన్ గారు మొత్తం సమయాన్నంతా వెచ్చిస్తుంటే, మీ కార్పొరేట్తో కాలం వెళ్ళబోస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. ఒక బ్లూ ప్రింట్ లేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు. ఏం చేస్తూ ఉన్నారు ఆయనకే తెలియదు. చిన్నపాటి వర్షం వస్తే కట్టిన తాత్కాలిక భవనాలు కూడా మునిగిపోతున్న పరిస్థితి. ఇంకా గొప్పగా పరిపాలిస్తున్నానని చెప్తాడు. ఇంక కాబోయే రాష్ట్రపతి అభ్యర్థికి గౌరవప్రదంగా మన సంస్కృత భాగంగా ఆయన నమస్కారం చేస్తే దాన్ని విమర్శిస్తూ ఉన్నావు. నువ్వు మాత్రం వెంకయ్యనాయుడు మొదలుకొని ఎవరికైనా సరే కాళ్ళమే పడవచ్చు. ఏం చెప్తావా? కనీసం మినిమం కూడా లేకపోతే ఇంకేం చేస్తాం? ఇప్పటికైనా చెప్తున్నాం, జగన్ గారిని తిట్టే సమయంలో కనీసం ఒక 10 నిమిషాలైనా గిరిజనుల మరణాల కోసమో ఆకలి చావుల గురించో ఆలోచించమని కోరుతున్నాం. ఇప్పటికీ మొన్న చాపరాయి గ్రామం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. పనస గింజల పొడితో జావ చేస్తూ తాగుతూ ఉన్నారు. మామిడి టెంకల్లో జీడిని పగలగొట్టుకుని అంబలు కాసుకుని తాగుతూ ఉన్నారు పౌష్టికాహార లోపంతో. అక్కడ ఒక ఉపాధి పని చేయాలనే ఆలోచన లేదు. కనీసం వాళ్ళకి ఏదైనా పౌష్టికాహారం అందిద్దామని ఆలోచన లేదు. ఎందుకు చనిపోతున్నారు గిరిజనులని ఒక్క నిమిషం ఆలోచించిన పాపం లేదు. మీరు మాత్రం ఇక్కడ ఎంతసేపు బ్రహ్మాండంగా ఏసీ గదుల్లో కూర్చుని ఏదది ఏ హోటలు ఇక్కడ మన హైదరాబాద్లో పార్క్ హయాత్లోనేమో కాపురం పెట్టి ఆయనేమో పేదల గురించి మాట్లాడతాడు, జగన్ గారి గురించి విమర్శిస్తారు. దయచేసి చెప్తున్నాం, ఇప్పటికైనా సరే మీకు ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకోకుండా 10 మంది పేదలకి మంచి చేయడం కోసం ఆలోచించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హితో పలుకుతా ఉన్నాం. ఇవాళ ప్రత్యేక హోదా గురించి రాష్ట్రంలో మాట్లాడుతున్న నాయకుడు ఎవరన్నా మేము అడుగుతున్నాం. మీరు చెప్పండి సమాధానం. ఇప్పటివరకు 36 ప్రోగ్రామ్స్ చేశారు, యువబేరి కార్యక్రమాలు చేశారు, ఢిల్లీ నుంచి గుంటూరు దాకా ఆమరణ దీక్షలు చేశారు, మా కాకినాడ కలెక్టరేట్ ముందు మహాధర్నా నిర్వహించాం, బందులు చేసాం, ప్లేనరీలో తీర్మానాలు చేసాం. మేమేం ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదట. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారేమో పోరాటం చేస్తున్నట్టు. ఎంతసేపు నిరంతరం ఆ గోబెలిస్లాగా ప్రచారం చేసుకుని రోజులు గడుపుదామనే యావ తప్ప కనీసం ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇదివరకట్లా లేదు. ఇప్పుడు సోషల్ మీడియాతో సహా మొత్తం అందరూ కూడా నిజాలు చెప్తా ఉన్నాయి. మేము
చెబితే అబద్ధం తెలిసిపోతుందనే ఆలోచన కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ ప్రచారంలో మునిగి తేలుతా ఉంది. ఇవాళ చూసాం, నిన్నే ఒక మీడియాకి ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ మంజునాథ్ గారు ఇది కాపు రిజర్వేషన్ల కోసం వేసిన కమిషన్ కాదు, బీసీల స్థితిగతుల మీద, వెనకబడ్డ తరగతుల స్థితిగతుల మీద వేసిన కమిషను, కాపులకి సంబంధించిన కమిషన్ కాదని ఆయన చెప్పినట్టుగా మేము కూడా చూసాం మీడియాలో. చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడైనా సరే 2 నాలుకల సిద్ధాంతం, 2 కళ్ళ సిద్ధాంతం. ఆయన కాపులకు ఒకటి చెప్తాడు, వేరే వాళ్ళకి ఒకటి చెప్తారు. తెలంగాణలో ఒకటి చెప్తారు, ఆంధ్రప్రదేశ్లో ఒకటి చెప్తారు. ఆయనకి ఇది అలవాటే. ఇప్పుడు మంజునాథ కమిషను ఏమైతే చెప్పిందో దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇది కాపు రిజర్వేషన్ల కోసం నియమించిన కమిషనా కాదా? ఇది మీరు ఏదో ఏరు దాటి తెప్ప తగలేయడం కోసం తూతు మంత్రంగా కంటి తుడుపుగా వేసిన కమిషనా చెప్పాలని చెప్పి మేము కూడా అడుగుతా ఉన్నాం. మాకు కూడా క్లారిటీ కావాలి. అది మేము మీడియాలో చూసాం. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వమే. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే మంజునాథ కమిషను 7 నెలల్లో నివేదికిస్తుందని చెప్పారు. ఇవాళ వరకు అతిగతి లేదు. ఇవాళ చూస్తే కమిషన్ దీనికి సంబంధించింది కాదని చెప్తున్నారు, కాపులకు సంబంధించింది కాదని చెప్తున్నారు. మరి దేనికోసం చేశారు, దీని వెనకాల ఆంతర్యం ఏంటనేది అది చంద్రబాబు నాయుడు గారి సర్కారే చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి తప్ప ఇది మేము చెప్పేది కాదు. ఎందుకంటే మీడియాలో చూసాం మేము కూడా. దీనికి సమాధానం చెప్పకపోతే దాని ప్రభావం చంద్రబాబు నాయుడు గారికే తెలుస్తుంది. మేము కాపు రిజర్వేషన్లకు సంబంధించి వైఎస్ఆర్ పార్టీకి క్లారిటీ ఉంది. బీసీల రిజర్వేషన్ల హక్కులకి భంగం కలగకుండా కాపుల్ని బీసీలో చేర్చడం కోసం ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక చేస్తామని చెప్పిందో దాన్ని అమలు చేయాలి. ఆ విధంగా బీసీల హక్కులకు భంగం కలగకుండా చేసే చర్యలకి మేము మద్దతు ఇస్తామని చెప్పాం. ఇవాళ ఈ రాష్ట్రంలో న్యాయం కోసం, వాళ్ళు అనుకున్న సిద్ధాంతాల కోసం పోరాటాలు చేస్తున్నారు. దాంట్లో పార్టీ పరంగా కూడా ఇప్పటికే కొన్ని విధాన నిర్ణయాలు తీసుకున్నాం. తప్పకుండా మేము ఎక్కడైతే ఈ కాపు రిజర్వేషన్లకి మద్దతు ఇస్తామని చెప్పి, కాపు రిజర్వేషన్లు బీసీల హక్కులకి భంగం కలగకుండా ఉండే విధంగా ఉంటే మద్దతు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే ప్రకటించారు. ఆ ప్రకారమే దాని అనుగుణంగానే మేమందరం కూడా ఫాలో అవుతాం.